హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనివాస్ మాదాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వరంగల్ పోతున్నాం. సో మీకు కూడా ఈ వ్లాగ్ చూపించడానికి వచ్చేద్దాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, టూర్ అయితే స్టార్ట్ చేసేసాము. కింద కార్ దగ్గరకు వచ్చేసారు. లగేజ్ తీసుకొని లగేజ్ అంతా సర్దేసుకుంటాము. యూనివర్సిటీలోంచి స్టార్ట్ అయిపోయాము. యూనివర్సిటీ గేట్ నుంచి బయలుదేరాము. ఈ ట్రిప్లో చాలా కష్టమైనా సరే మీకోసం అని చెప్పి ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ వెళ్ళామన్నమాట. మీకు చాలా ఈ వీడియో చివరి వరకు చూసారు అంటే మీకు అసలు ఫైనల్గా ఈ 2 days ఎలా ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకోవాలి విత్ లో బడ్జెట్తో, ఏ ఒక్కటి మిస్ కాకుండా టోటల్ వరంగల్ ట్రిప్ ఎలా చూడాలని ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది యూనివర్సిటీ గేట్ నుంచి డైరీ ఫామ్కి వస్తే, డైరీ ఫామ్ నుంచి ఆరాంఘర్ మీదుగా మేము స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్, యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 4-5కి బయలుదేరాం అనుకున్నాము. కొంచెం చిన్న వర్క్ ఉండి ఆగిపోయి లేట్గా బయలుదేరాము. మీరైతే ఇంకా ఎర్లీగా బయలుదేరారు అంటే నేచర్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఫిష్ బిల్డింగ్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఆరాంఘర్ మీద డైరీ ఫామ్ నుంచి ఆరాంఘర్ మీదుగా వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్లో ఒక ఫిష్ బిల్డింగ్ వస్తుంది. అక్కడ ఏంటి అంటే ఫిషెస్ గురించి రీసెర్చ్ చేసే సెంటర్ అనమాట అది. సో అది ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సేమ్ ఫిష్ టైప్లో చేస్తారు, కనిపిస్తుంది కదా, అదే ఫిష్ బిల్డింగ్ అంటారు దాన్ని. చాలా బాగుంటుంది. సో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బస్ త్రూ కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. బట్ మేమేంటి అంటే కార్లో బయలుదేరాము. మాకు ఎగ్జాక్ట్గా అంటే మాకు 3 hours జర్నీ పట్టింది. మధ్యలో ఆగుతూ వెళ్ళాము. దానికి తోడు మాకు కొంచెం ఒక చోట బాగా హెవీ ట్రాఫిక్ అయింది. ఓకేనా? సో అలా బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్సులో వెళ్ళండి, లేదు ఓన్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనమాట. ఒక 3 hours జర్నీ పడుతుంది కార్లో అయితే మాత్రం. ఇది ఆరాంఘర్ అనమాట. ఆరాంఘర్ నుంచి 2 ways ఉంటాయి. ఒకటి పైన నుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి పైనుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే ఏంటంటే శంషాబాద్ రూట్కి వెళ్తారు. మేము బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళామన్నమాట, అంటే కాటేదాని మీదుగా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మేము చాలా అనుకుని బయలుదేరాము. కొన్ని వీడియోస్ కూడా చూసాము, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏంటి అనేది మాకైతే అస్సలు అర్థం కాలేదు. చూడండి, ఆ కింద బ్రిడ్జ్ కింద నుంచి మేము వెళ్తున్నాము. మీరు కూడా ఒక్కసారి చూసుకోండి. సో అంటే ఎక్కడ స్టే చేయాలి అనేది డిఫరెంట్ హోటల్స్ విత్ హై కాస్ట్ తోటి, అలాగే ఏది ఫస్ట్ చూడాలి ఏది సెకండ్ చూడాలి తెలియక కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యి మేము ఒకటి ముందు ఒకటి వెనక అలా చూసుకుంటూ పోయాము. అలాగా కూడా మీకు పర్ఫెక్ట్ ప్లాన్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను. ఇది రూట్ అనమాట. ఇక్కడ మీకు ఒక స్కూల్ ఉంటుంది, సాలిటైర్ స్కూల్. ఈ ఆరాంఘర్ దాటిన తర్వాత మీకు సాలిటైర్ స్కూల్ వస్తుంది. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే సాలిటైర్ గ్లోబల్ స్కూల్. కార్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సాత్విక అయితే హ్యాండ్ బయటపెట్టి ఆ స్పీడ్కి అసలు చాలా ఎంజాయ్ చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఫ్లవర్స్ చూడండి, రోడ్ మొత్తం ఫ్లవర్స్ అమ్ముతున్నామని ఉన్నారు. సో టైం సరిపోక ఇంట్లో తినలేదు. సో అక్కడ మాకు ఒక హోటల్ కనిపించింది, అక్కడ ఆగి అందరం టిఫిన్ చేసేసాము. ఆ హోటల్ పేరు వచ్చి శ్రీ రాఘవేంద్ర టిఫిన్స్ అంట. అది ఉప్పల్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. మా ఫోటో పోజ్ ఇస్తుంది చూడండి. ఫోటో పోయాము. రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో యాదగిరి గుట్ట ముందు నుంచి దగ్గర దాటిన తర్వాత కూడా ఎక్కడ చూసినా లెఫ్ట్ సైడ్లో మాకు కొండలే కనిపించాయి. రైట్ సైడ్ కూడా మొత్తం కొండలు ఉన్నాయి. ఇంకొకటి నాకు ఈ ట్రిప్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణలో సరిగా పంటలు పండవు అది ఇది అని చెప్పేవాళ్ళు. బట్ నాకెక్కడ కూడా మొత్తం గ్రీనరీ, ఒక్కటి కూడా పొలం ఎక్కడ ఎంటీగా కనిపించిందే లేదు. చాలా గ్రీనరీగా ఉంది. ఒక చోట హోటల్ ఉంది, ఆ హోటల్ దగ్గర కూడా చాలా కార్లు ఉన్నాయి. మాకు అక్కడే ఒక 15 minutes 20 minutes టైం వేస్ట్ అయింది. తర్వాత టోల్గేట్ దగ్గర చాలాసేపు ఆపేశారు, ఒక 1/2 hour. మొత్తం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఏంటా అని తీరా చూస్తే ఎలక్షన్స్ కదా, సో చెకింగ్ చేస్తూ ఉన్నారనమాట పోలీసులు. పోలీసు వాళ్ళు వచ్చి జస్ట్ ఆడ ట్రాఫిక్ ఉందని, చెకింగ్ జరుగుతున్నాడు. సో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, లేట్ అవుతుంది అని చెప్పి మేము ఆడ ఖాళీగా ప్లేస్ ఉంటే నడుచుకుంటూ వాకింగ్ చేస్తున్నాం. అయితే పోలీసు పిలిచి మీరు ఎవరు అని అడిగితే మేము జస్ట్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని వాకింగ్ చేస్తున్నాం జస్ట్ అంటే, పోలీస్ అన్నాడు మీరు కూడా వచ్చి మాకు హెల్ప్ చేయొచ్చు కదా చెకింగ్లా అని అన్నాడు. సో అయితే నాకు సో మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం ఎలక్షన్స్ గురించి బాగా చెకింగ్ చేస్తున్నారు.
అలా హైవే మీద వెళ్తూ ఉంటే మాకు సడన్గా ఒక చోట ఒక బిల్డింగ్ చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించింది. ఏంటా ఇది, ఖచ్చితంగా వ్యూవర్స్ కోసం మీకు చూపించాలి అని చెప్పి యూటర్న్ చేసుకొని మరి ఇదిగో చూడండి యూటర్న్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఆ బిల్డింగ్ చాలా బాగుంది. సో అది ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇది ఏంటి అంటే ఇది ఒక చర్చ్ అంట. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్, అలాగే ఏషియన్లోనే నెంబర్ 1 చర్చ్ అంట. రీసెంట్గా ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ చూడండి క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ అని ఉంది చూడండి. సో ఇది ఎక్కడుంది అంటే దీని లొకేషన్ వచ్చి కర్ణాపురం నియర్ వరంగల్ అనమాట. చాలా పెద్ద చర్చ్, ఎంత బాగుందంటే అసలు ఆ ఆర్కిటెక్చర్ చూసి మేము లోపలికి వెళ్ళాము. సో చాలా బాగుంది. అంతేకాదు మేము వెళ్ళిన డే అయితే సండే కూడా కాదు, బట్ అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే మేబీ చూడడానికి వచ్చారో ప్రేయర్ కోసం వచ్చారో కానీ అస్సలు ఖాళీ లేదు. క్యూలు కూడా కట్టేస్తున్నారు. అదిగో చూడండి లైన్స్ ఎలా కట్టారు. ఒక విషయం ఏంటంటే ఇది ఎవరో కొంతమంది మాత్రమే కన్స్ట్రక్షన్ చేసింది అలా కాదు. ఇది అక్కడున్న ప్రజలే వాళ్ళు స్వచ్ఛందంగా కన్స్ట్రక్షన్ చేయించారంట. లోపల ఎట్ ఏ టైం 40,000 మెంబర్స్ ప్రేయర్ చేయగల కెపాసిటీ ఉందంట. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది లోపల. ఎప్పుడైనా మీరు ఆ వేలో వెళ్తే ఖచ్చితంగా ఒక్కసారి బయట వ్యూ అయినా చూసేసి వెళ్ళండి. పొలాలు ఉన్నాయి, మధ్యలో మాత్రం చర్చ్ ఉంది. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అలా ఫైనల్గా వరంగల్ అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ వరంగల్ లోపలికి ఇక్కడికి ఎంటర్ అయ్యాము. చూడండి వాటర్ ట్యాంక్ వచ్చింది, అది కదంతా వరంగల్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో మేము కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి అటు కాదు అని తెలిసింది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ ఫోర్ట్ వైపుకు రిటర్న్. వీడియో మీకు ఇంకా నచ్చినట్లయితే మీకు సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాము.